నమస్తే. 2 రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్యలో మాటల యుద్ధం నుండి ఇప్పుడు చేతల యుద్ధం వరకు కొనసాగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఎక్కడ కూడా వాళ్ళు తగ్గట్లేదు, ఇక్కడ వీళ్ళు కూడా తగ్గట్లేదు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి వచ్చినటువంటి ఎవరైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మరి నిన్న అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు మరి దౌర్జన్యంగా తమ ఇంటి మీదకి రావడం జరిగింది. ఆ యొక్క ఇంటి అద్దాలు పగలగొట్టడం, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేసిండ్రు అని చెప్పేసి ఒక పక్కన కౌశిక్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. దాని తర్వాత అరకపూడి గాంధీ ఇంటిని ఈరోజు ముట్టడించాలి, అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి అక్కడనే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడదామని చెప్పేసి మరోసారి కౌశిక్ రెడ్డి నిన్న చెప్పినటువంటి నేపథ్యంలో మరి హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ నేతల ఇండ్లు, అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరకపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ ఎక్కడ చూసినప్పటికీ మరి పోలీసు భద్రత వలయంలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇప్పటికీ వాళ్ళ యొక్క అదుపులోనే, అంటే వాళ్ళ యొక్క మోహరింపులోనే వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ నిన్న కొన్ని వ్యాఖ్యలు పాడి కౌశిక్ రెడ్డి చేయడం జరిగింది. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఎట్లా ఇవ్వడం జరుగుతుంది, ఆయన మా పార్టీ కాదు కదా, ఒకవేళ కనుక మా పార్టీ అయినట్టయితే ఉంటే ఆయన మెడలో కండువ కప్పి ఆ ఇంటిపైన జెండా ఎగరేస్తామని చెప్పేసి నిన్న ఏదైతే చెప్పడం, దానికంటే ముందు చీరే గాజులని పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చీరే కట్టుకొని గాజులు వేసుకోండి అని చెప్పేసి ఒక బహిరంగంగా మాట్లాడినటువంటి మాటలు, ఆయన మాటలను ఉద్దేశిస్తూ అక్కడ అరకపూడి గాంధీ రియాక్ట్ కావడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరు కూడా రియాక్ట్ కావడం జరిగింది. ఇదే సందర్భంలో నిన్న ఒక పక్కన అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి అనుచరులపైన కేసులు నమోదు కావడం జరిగింది. మరో పక్కన పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులపైన, ఆయన యొక్క అనుచరులపైన కూడా కేసులు నమోదు కావడం జరిగింది. నిన్న ఒక గందరగోళమైనటువంటి వాతావరణం, ప్రజా సమస్యలను మొత్తం అంతా గాలికి వదిలేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో పంచాయతీ. ఇది కేవలం మరి ఆయనేమో అరకపూడి గాంధీ, మరి ఆయన కూడా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. వాస్తవంగా కూడా ఆయన ఏ పార్టీ అనేది కూడా మరి ఆయనకన్నా కనీసం తేల్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన మరి బీఆర్ఎస్ పార్టీ, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా లేకపోతే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా అనేది ఆయన ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైనే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇదే సందర్భంలో నిన్న హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, అక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి హరీష్ రావుని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్ళడం, ఇది నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. ఇక మేము 10,000 మందితోటి అరకపూడి గాంధీ యొక్క ఇల్లును ముట్టడిస్తామని చెప్పేసి నిన్న హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నదో అందరూ కూడా చేరుకున్నటువంటి ప్రాంతం షంబీపూర్ రాజు ఇంటి దగ్గర నుంచి అందరం వరుసగా బయలుదేరదామని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా మనకు కనబడుతున్నటువంటి విజువల్స్లో స్పష్టంగా కూడా ఇవే కనబడతా ఉంది. పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా ఎమ్మెల్యేలు, అంతేకాకుండా వాళ్ళ యొక్క అనుచర వర్గం అంతా కూడా దాడి చేసేందుకు మరి పెద్ద ఎత్తున కూడా అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరకపూడి గాంధీ పైన, ఎవరైతే బతకడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులపైన దాడి చేయడం ఏంటి అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ మాటలు, ఆ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూసినట్టయితే ఉంటే ఖచ్చితంగా కూడా ఏదైతే ఒకసారి మాట్లాడినటువంటి మాటలు కనుక మనం చూసినట్టయితే ఉంటే దీంట్లో స్పష్టంగా అర్థమవుతూ ఉన్నటువంటి అంశం ఏంటిదంటే, రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా మరి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఎవరినైతే ఉద్దేశించి అన్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు అని చెప్పేసి నిన్న ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో, మరి ఇది వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా
బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఖచ్చితంగా కూడా స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్లోనే ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే 25 సీట్ల వరకు రావడం జరిగింది. ఇక పక్కన ఉన్నటువంటి ఏదైతే ఉద్యమాల గడ్డ కరీంనగర్ కావచ్చు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం లాంటి ప్రాంతాలలో సైతం అది ఒక్కొక్క సీటు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. 1-2 సీట్లు మాత్రమే. కానీ వచ్చినటువంటి ఎక్కువ సీట్లు హైదరాబాద్లోనే రావడం జరిగింది. ఇప్పుడు ఈయన అంటే హైదరాబాద్లో వచ్చినాయంటే తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ పట్ల ఎక్కడ కూడా విశ్వాసం చూపెట్టలేదని అర్థమైపోయింది. ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా కేసీఆర్ వైపు ఉన్నట్టుగా మనం మొన్న ఎన్నికల్లో చూసినట్టయితే అర్థమైంది. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ అంతా కూడా రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన ఇప్పటికే మరి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతోటి బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కేటీఆర్ భావించే అందుకే కొంత సైలెంట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి రానున్నటువంటి రోజులలో ఈ మాటల యుద్ధం ఎంతవరకు వెళ్తుంది. ఒక పక్కన అరకపూడి గాంధీని టార్గెట్ చేసి ఏమైనా మాట్లాడడం జరిగిందా, మిగతా పార్టీలో చేరినటువంటి మిగతా 9 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటిది, నిన్న దానం నాగేందర్ మాట్లాడడం జరిగింది. ఇక చాలామంది కూడా పార్టీ మారినటువంటి వాళ్ళందరూ కూడా రివర్స్ అటాక్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం. నిన్న ముఖ్యమంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి దాంట్లో ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క సంస్కృతిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మా పార్టీని మేము గద్దెదిస్తాం లేకపోతుంటే ఆ కాంగ్రెస్ పార్టీని ఎక్కువ రోజులు ఉండదని చెప్పేసి ఏదైతే అన్నారో ఆ మాటలను ఉద్దేశించి మేము పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. కానీ ఒకవేళ కనుక కోర్టు నుంచి ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు కూడా అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగంగానే ఉంటుందని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి మాటలను కూడా చూసుకోవచ్చు. ఒకసారి మాట్లాడదాం దీనిపైనే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దయాకర్ అన్నతో చెనగాని దయాకర్ అన్న కూడా ఒకసారి అందుబాటులో ఉన్నాడు. ఒకసారి ఇదే అంశాన్ని కూడా ఒకసారి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న వెల్కమ్. అన్న ఏంటి నిన్న సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి అరకపూడి గాంధీ అనుచరులు అంటే మీ పార్టీలో చేరినటువంటి అరకపూడి గాంధీ అక్కడికి వెళ్ళడం వాళ్ళపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పేసి నిన్న ఆయన వ్యాఖ్యలు చేయడం, దీని అంతా ఎట్లా చూస్తారు? ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి నిన్న అంతా హడావిడి చేయడానికి ఏమై కారణం ఉంటుందని అనుకుంటా ఉన్నారు? పాడి కౌశిక్ అనేటోడు ఒక సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ ఒక రాజకీయ నాయకుడిగా పరిపక్వత లేని రాజకీయ నాయకుడు. ఒక చిల్లర మల్లరగా తిరిగి ఎక్కడో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తిరిగేటోని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ వచ్చి అండతోని అంతో ఇంతో ఈ బాహ్య ప్రపంచానికి తెలిసింది కాంగ్రెస్ వాళ్ళని. తెలిసి ఇవాళ అలాంటి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముందల పెట్టి ఒక మురిగే కుక్కను ముందల పెట్టి ఏదో ప్రాపగండ చేయాలని చూస్తే ఇవాళ సూర్యుని మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడ్డట్లాగా చందనం తయారైంది. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి వల్ల మొత్తం కూడా పార్టీకి ఒక ఉనికికి ప్రమాదం అయ్యే పరిస్థితి కనపడింది. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి అనేటోడికి ఎక్కడ కూడా రాజకీయ మిడిమిడి జ్ఞానంతో పరిపక్వత లేకుండా కూడా ఇష్టానుసారిగా మాట్లాడడం, ఇవాళ నిన్న ఎమ్మెల్యేల పైన చీరలు గాజులని మాట్లాడడం, అంటే మహిళల్ని అవమానపరిచేటట్టు మాట్లాడడం, ఇవన్నీ చూస్తే ఇలాంటి మురిగే కుక్క ఇలాంటి హుజూరాబాద్ ప్రజలు ఇలాంటి ఎమ్మెల్యే ఎట్లా చేసిరు అనేది వాళ్ళే సిగ్గుపడుతున్నారు. ఈరోజు ఇలాంటి చిల్లరగాన్ని తీసుకొచ్చి శాసనసభలో పంపిస్తే సమాజానికి ఏం మేలు జరుగుతూ ఉంది? ప్రజల కోసం ప్రజల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలనుకుంటే ఇవాళ సంస్కారహీనంగా ఇవాళ శాసనసభలో లేకపోతే సమాజం సిగ్గుపడేటట్లు తన వ్యవహారశీలి పదే ఉంది. గతంలో ఎప్పుడు చూసినా మనోడు కాంట్రవర్సీ రాజకీయాలతోనే తప్ప ఎక్కడ కూడా ఒక సమస్యతోనో ఒక పోరాటంతోనో బయటకు వచ్చే లేకపోతే పైకి వచ్చినటువంటి సందర్భం లేదు. ఇలాంటి మొరిగే కుక్కను వాళ్ళు ముందల పెట్టి వాళ్ళు జబ్బలు చచ్చుకుంటా ఉన్నారు తప్ప కానీ వాళ్ళకే భూకంపాలు వాళ్ళ పార్టీకే ఇలా ఉనికికి ప్రమాదం అయిపోయింది. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ నగరం అనేది ఒక దేశవ్యాప్తంగా అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం కూడా వివిధ అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ అనేది అందరికీ అనుకూలమైనటువంటి ప్రాంతం, అన్ని కులాలకు మతాలకు అనుకూలమైనటువంటి ఒక భాగ్యనగరంగా ఒక మహానగరంగా హైదరాబాద్ అనేది ఒక చాలా పేరుగాంచింది. అలాంటి మహానగరంలో హైదరాబాద్లో ఇవాళ సెటిలర్స్ నువ్వు ఎక్కడి నుంచో బతుకు తెరుకు వచ్చినట్టు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అందరిని. ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి సెటిలర్స్ అని అందరి మనోభావాలు దెబ్బతీసి మళ్ళీ ఒక సెంటిమెంట్ని రాజేసి తెలంగాణలో ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు ఈ పాడి కౌశిక్ రెడ్డి చేసిండు. కాబట్టి ఇవాళ మనం తెలంగాణ విడిపోయినా కూడా
ఇవాళ ఆంధ్ర తెలంగాణల మధ్య వేరు రాష్ట్రాలు అయినా కూడా ఇక్కడ అన్నదమ్ములా కలిసి ఉంటున్నాం. ఇవాళ ఒక గతంలో కూడా వాళ్ళు సెటిలర్స్ హైదరాబాద్లో అటు తీర్పిచ్చినా రేపు అనేక రకాల కోణంలో వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళ అభివృద్ధి కోణంలో ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే దాని అలా ప్రాంతీయ ద్వేషాలు మళ్ళీ ఒక రెచ్చగొట్టే ప్రకటన నేను చేసిండు. ఇది వెనక్కి తీసుకోవాలి, ఇది సరైనది కాదు. ఇవాళ సెటిలర్స్ అన్నదానికి సెటిలర్స్ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. పాడి కౌశిక్ రెడ్డి చెప్తాడా, కేసీఆర్ చెప్తాడా? ఇవాళ కేసీఆర్ ఒక బానిసగానే అనుచరుడే ఉంటుండు కాబట్టి కేసీఆర్ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ మాట్లాడాల్సిందే కోరుతాం. ఇలాంటి అరాచకుల్ని ముందల పెట్టుకొని ఇవాళ మత విద్వేషాలు లేక ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి మనుషుల మధ్య తగాదాలు సృష్టించి లేకపోతే తెలంగాణలో హైదరాబాద్లో ఈ అల్లర్లను శాంతి భద్రతలను విఘూత కల్పించే చర్యలకు పాల్పడే ఉన్నటువంటి ఇలాంటివన్నీ నగర బహిష్కరణ తెలంగాణ బహిష్కరణ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా ఇలాంటి వాళ్ళ పట్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే పదే కాంట్రవర్సీని చేసి ఇవాళ ఇండ్ల మీద దాడులని మహిళల మీద చీరలను ఒకవైపు రోజుకు ఒక్కొక్క కాంట్రవర్సీని రాజకీయాలతో తెలంగాణని ఒక తన వైపు మలుచుకునే ప్రయత్నంగా మీడియాలో పదే ఎక్స్పోజే ప్రధానంగా పెట్టుకొని ఇవాళ నోటికి తాళం వేయాల్సిందిగా బీఆర్ఎస్ నాయకులకు చెప్పుకుంటారా? లేకపోతే ఇవాళ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. పోలీసులు కూడా, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అరాచకుడు వల్ల ఇక్కడ ప్రాంతీయ దేశాల వల్ల శాంతి భద్రతల వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు విఘాతం కలుగుతోంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. ప్రజల మనోభావాలను దెబ్బతీసే కూడా మనోడు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశీలి ఉంది కాబట్టి ఓకే చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి నిన్న నుంచి కూడా చాలా అంటే ఒక పక్కన ఒక గందరగోళమైనటువంటి రాష్ట్రంలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసేందుకు ఒక పక్కన టాపిక్లంతా కూడా డైవర్ట్ చేసి మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొత్తం అంతా కూడా మీడియా అటెన్షన్ ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు సైతం కూడా పోలీసులు సైతం కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.